చేతికొస్తదనుకున్న వరి పంట నీళ్ల కరువుతో పొలాలు నెర్రెలు పారాయి. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతన్నలకు కన్నీరే మిగిలింది. బావులు, బోర్లు, చెరువుల్లో నీరు లేక పంట చేతికి రాకుండా పోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దుబ్బాక మండలం పెద్దగొండవెల్లి గ్రామానికి చెందిన నిమ్మ సుధాకర్ రెడ్డి అనే రైతు 2 ఎకరాలు వరి సాగు చేశాడు. బోర్లు ఎండిపోయి నీరందకపోవడంతో వాటర్ ట్యాంకర్ల సహాయంతో నీటిని పంట పొలాలకు అందిస్తున్నానని చెప్పాడు. నెలకు ట్రాక్టర్ కిరాయి 10,000 ఖర్చు అవుతుండగా 15 రోజుల నుంచి ట్యాంకర్తో వరికి నీరు అందిస్తున్నానని సుధాకర్ రెడ్డి చెప్పారు. నాకు ఇక్కడ 3 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయ భూమి. నేను ఇప్పుడు ఈ సంవత్సరం 2 ఎకరాలు నాటేసినాను. ఆ 2 ఎకరాలలో ఎకరము ఇప్పుడు ఒక 10-15 డేస్ అవుతుంది, పారట్లు లేదు. దాని నుంచి ఇప్పుడు మేము కరెంటు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మాకు బోరు వాటర్ బాగా తగ్గిపోయినాయి, గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు కెనాల్ నుండి నేను ట్యాంకర్ లీజు తీసుకొని ఒక 10 డేస్ అవుతుంది, తీసుకొని వచ్చి పొలం బారబెట్టడం జరుగుతుంది కెనాల్ నుంచి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు కొంచెం ఇబ్బంది లేకుండా వస్తుండే, 24 hours వస్తుండే. ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు 18 గంటలు కరెంట్ అని చెప్తుంది, కానీ 18 గంటలు రావట్లేదు. 16 గంటలు వస్తుంది, 15 గంటలు వస్తుంది. మళ్ళీ గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోవడం వలన బోర్డు కూడా చాలా తగ్గిపోయినాయి. 2 ఎకరాలు వారేది ఎకరా కూడా వాడతలేదు. లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు కోతకు వచ్చేసరికి ఎకరా కూడా వాడతాం నమ్మకం లేకుండా పోయింది మాకు. ఇప్పుడు ఇది ట్యాంకరు నెలకు 10,000 పెట్టి తీసుకొచ్చిన నేను కెనాల్ నుంచి వాటర్ తీసుకొచ్చి పొలం బారబెట్టడం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళ గురించి ఏమి ఇబ్బంది లేదు. బోర్లు వేసినోడు కూడా లేడు, బావులలో కూడా పుడికెలు తీసినోడు లేడు. ఇప్పుడు నేను ఈ 3 సంవత్సరాల కొల్లే బాయిని ముట్టనోడు బాయి పుడికే తీస్తే 45,000 అయింది. ఈ సంవత్సరం మళ్ళీ ఓ బోరు కూడా పెట్టలేదు, 5 శిలకే ఉంది. ఆ బోరు పెట్టినా ఈ పుడికే తీసినా కానీ ఇప్పుడు పారడానికి ఇబ్బందే ఉన్నది. మా ఊరి మీదకి కాలువ మా భూమిలోకే పోతుంది. మా ఊరిలోకి ఒక సుక్క మాత్రం నీరు వచ్చే పరిస్థితి లేదు. ఊరంతా బాగా అయోమయంగా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటలు ఎండిపోతున్నాయని 500 ఫీట్ల వరకు బోర్ వేసినప్పటికీ చుక్క నీరు పడక అప్పుల పాలయ్యమంటూ అన్నదాతలు కన్నీరు కారుస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో పంట పొలాలకు సాగునీరు పుష్కలంగా ఉండేదన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సమయానికి కరెంటు, నీరు లాంటి పాలనతో రాష్ట్రం ముందుకు సాగిందని రైతులు చెప్పుకొచ్చారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నీరుకు కరువై పంట పొలాలు ఎండిపోయి కరెంటు సరిగ్గా ఉండకపోవడం ద్వారా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నామని రైతులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా రైతుల పాలిట శాపంగా మారకుండా సరైన రీతిలో నీరు, కరెంటు, పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించే విధంగా, అలాగే నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందేలా చూడాలని రైతు నిమ్మ సుధాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.